చాలా మంది అంటే చూస్తూ ఉంటామండి పేషెంట్స్‌ని మనం. సార్ చిన్న ఐస్ క్రీమ్ టెంప్ట్ అయినా కూడా బాధపడుతూ ఉంటారండి. చిన్న ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలితే ఇబ్బంది పడిపోతుంటారు. వర్షం పడితే ఎంజాయ్ చేయలేరు. అసలా డ్రింక్ తీసుకొని ఎవరన్నా ఇద్దామంటే సరే చిన్న ఆశ పడినా సరే ఫుడ్ విషయంలో ఎంత బాధపడుతూ ఉంటారో ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్ పేషెంట్స్‌ని అడిగితే చెప్తారండి. సో సైనసైటిస్ అనేది ఈజీగా తగ్గి ప్రాసెస్ అండి. చిన్న చల్లదనం తగిలితే చాలండి. చాలా మందికి గమనిస్తూ ఉంటారు మీరు. వెంటనే ఏంటంటే ముక్కు దిబ్బడ కట్టేస్తుంటదండి. ముక్కు దిబ్బడ కట్టేసిన తర్వాత వెంటనే తుమ్ములు కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే స్మెల్ కోల్పోవడం జరుగుతుంది. కొంతమందికి ఈ ఫేషియల్ పెయిన్ వస్తుంటుందండి. అంటే ఇక్కడ ఈ భాగాల్లోని ఈ ఫ్రంట్ భాగాల్లో గట్రా ఎక్కువగా పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటే ఈ ముక్కు దిబ్బడతో పాటు, ఈ తుమ్ములతో పాటు, ఈ జలుబు లక్షణాలతో పాటు. అదే విధంగా ఏంటంటే చాలా మందికి విపరీతమైన తలనొప్పి కూడా వచ్చేస్తుంటదండి అట్ ద సేమ్ టైం. ఇంకొందరికైతే అండి ఈ ముక్కు దిబ్బడతో పాటు చెవులు కూడా వినపడడం మానేస్తూ ఉంటాయి. అంటే మందగిస్తూ ఉంటది. వినికిడి కూడా బాగా మందగిస్తూ ఉంటది. దీన్ని చాలా మంది ఈ లక్షణాలన్నిటిని కలిపి ఏమంటుంటారంటే అండి సైనస్ ప్రాబ్లమ్ అంటుంటుంటారు. సో సైనస్ ప్రాబ్లమ్ అంత సీరియస్ ఇష్యూ కాదా, దాన్ని ఎంత సింపుల్గా తగ్గించేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. ఇక్కడ అయితే చాలా మంది ఏంటంటే ఈ సైనస్ ప్రాబ్లంతో ఈ పై లక్షణాలతో మనకి అరుదుగా ఇబ్బంది పడుతుంటారండి. వెరీ రేర్గా అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటే దీని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది తరచూ ఇబ్బంది పడతారండి. చిన్న చల్లదనం తగిలిన, చిన్న వాతావరణ మార్పులు వచ్చిన వెంటనే వీళ్ళు ముక్కు మాత్రం వెంటనే బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. వెంటనే ఈ లక్షణాలన్నీ తుమ్ములు, ఈ సంబంధించిన పెయిన్, అలాగే ముక్కంట చెమట రాలిపోవడం. సో ఈ రకమైన సైనస్ ఇష్యూతో బాధపడుతూ చీటికి మాటికి వచ్చిన తర్వాత చాలా రోజులు ఉండిపోవడం, ఈ విధంగా బాధలు ఎక్కువ పడడం వల్ల చాలా నరకం కూడా చూసేస్తుంటారండి. కొంతమంది ఎన్ని మందులు వాడినా సరే అప్పటికప్పుడు చిన్న ఉపశమనం ఇస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉందండి. ఈ కేసెస్ అనేది ఫెయిల్యూర్ కేసెస్ కాదు సైనసైటిస్ ప్రాబ్లంలోని. నమస్తే అండి, నేను డాక్టర్ దొరబాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని. వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ సైనస్లు అంటే ఏంటో తెలుసుకుంటే మనకు ఒక క్లియర్ కట్ అవగాహన వస్తుందండి. ఇక్కడ సైనస్లు అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎంటీ స్పేసెస్ అండి. అంటే మనకి ఈ ముక్కు ఈ పక్కలా కానీ ఈ పై భాగంలో కానీ ఈ ముక్కు వెనకాల సైడ్ కానీ మనకి గాలి గదులు ఉంటాయండి. అంటే బోన్లోని స్పేసెస్ ఉంటాయి. ఈ స్పేసెస్ ఈ విధంగా ఉన్నప్పుడు అది ఎందుకు మనకి బాడీ డిజైన్ చేయబడ్డదంటే అండి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు దీనికి ఈ స్పేస్ లేకపోతే మనం ప్రశాంతంగా సైనసైటిస్ బాధను పడం కదా అనుకుంటారండి చాలా మంది. నో, అది తప్పు అండి. యాక్చువల్లీ ఇది ఈ నాజల్ క్యావిటీని హెల్దీగా ఉంచడం కోసమే ఈ ప్యాసేజ్లు ఇక్కడ ఎంటీ ఖాళీ గదులు ఏర్పడ్డాయండి. సో ఈ ఖాళీ గదులు ఉండడం వల్లే మనం హెల్దీగా ఉంటాం. సమ్ టైమ్స్ ఇది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనకి ఇదే ఎక్కువగా టార్చర్ చేయడం జరుగుతుందండి. సో అది ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్తానండి. మనకి ఇక్కడ నోస్ ఉంది చూసారా, ఇది మనం గాలి చాలా ఫ్రీగా పీల్చుకోవడం కోసం ఈ గదులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇందులో ఉన్న ఒక కైండ్ ఆఫ్ లేయర్ సెల్స్ ఏం చేస్తాయి అంటే అండి ఇప్పుడు తేమగా ఈ ముక్కు ప్రాంతాన్ని ఉంచేలా చూసుకుంటాయి. తద్వారా ఏంటంటే మనకి ఈ తెమడ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ గట్రా మనకి బాడీలోకి ఇమీడియట్గా ఎంటర్ అవ్వకుండా ఆ లేయర్కి అటాచ్ అయ్యి ఇమ్యూనిటీ రియాక్షన్ జరుగుతుంటుందండి. సో అదే విధంగా ఏంటంటే మనకి ఏదైనా ఎలర్జెన్స్ గట్టా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ తెమడ ప్రాంతంలో ఉండిపోయేలాగా ఇవి డిజైన్ చేయబడ్డాయి. సో ఈ ముక్కులోకి ఆ తెమడని లైట్గా పంపించి స్పేసెస్ ఇవే. కానీ ఇది ఒక మాదిరిగా ఒక మితంగా ఉన్నంత వరకు ఇవి మనల్ని కాపాడే స్పేసెస్ అనండి ఈ ఖాళీ గదిలే. సో ఈ ఒక్కసారి కానీ ఇందులో కానీ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినా, ఇందులో కానీ ఏమైనా ఇన్ఫ్లమేషన్ జరుగుతున్నా వెంటనే అవి మనకి సైనసైటిస్ ఇష్యూ కింద జనరేట్ అవుతుందండి. సో సైనసైటిస్ ఇష్యూ ఎప్పుడైతే మనకు వచ్చిందో పై లక్షణాలు ఆల్రెడీ మనకి ఈ ముక్కు సంబంధించిన విపరీతమైన బాధలన్నీ పడుతూ ఉంటారు. చాలా మంది ఇక్కడ ఎలర్జీ అనుకొని మిస్లీడ్ అయ్యి కూడా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారండి. సో నా ఉద్దేశంలో ఏంటంటే దీనికి రోజు ఒక టాబ్లెట్ సిట్రజిన్ సంథింగ్ ఇంకోటి వేసేస్తే మాత్రం ఖచ్చితంగా తగ్గే అవకాశాలు అనేది శూన్యం అండి. ఎందువల్లంటే ఇది ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే తప్ప మన సైనసైటిస్ నుంచి బయటపడలేం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక ఏదో టాబ్లెట్ వేసేస్తే అప్పటికప్పుడు తగ్గొచ్చు కానీ బట్ ఇమ్యూనిటీ లాస్ అవుతూ ఉంటుంటారండి. ఇమ్యూనిటీ అంటే డిఫరెంట్. ఇక్కడ నాజల్ ఇమ్యూనిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాలండి. ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ప్రతిదానికి మనం ఒక టాబ్లెట్ రిలీఫ్ మాత్రం ప్లాన్ చేయొద్దండి. మరికొందరు అయితే అండి ఇలాంటి దగ్గర సర్జరీ చేయించుకుంటారండి. ఫెస్ సర్జరీ అని అంటారు దీన్ని. ఈ ఫెస్ సర్జరీ చేసుకుంటే ఏమవుద్దంటే అండి
అప్పటికప్పుడైతే మీకు ఆ ఫెస్ సర్జరీ వల్ల ఎండోస్కోపీ లోపలికి మనకి ఒక ట్యూబ్ పంపించి తీసేసి క్లీన్ చేసేస్తారు. వన్స్ మనం ఇల్లుని కడుక్కున్నట్టు క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేస్తే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందంటే ఇక్కడ కూడా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే మార్గం లేదండి. ఎందువల్లంటే మీకు ఇన్ఫ్లమేషన్ లోపల ఉంది. సో ఆ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ ఆ టిష్యూని కానీ రిమూవ్ చేయడానికి ఈ ఫెస్ సర్జరీ ఉపయోగపడుతుంది. ఈ ఫెస్ సర్జరీని మనం ఇది 1 or 2 times 3 times ఎన్నిసార్లు చేయించుకున్నా సరే మీకు అప్పటికప్పుడు మాత్రం సొల్యూషన్ వస్తుంది తప్ప నేనేమంటానంటే అండి, పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవాలి కదా. ఎందుకు ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, అక్కడ ఏంటి మనం లాస్ అవుతుంది శరీర భాగాలను చూసుకుంటే కదా పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్తాం. చాలా మంది అంటే చూస్తూ ఉంటామండి పేషెంట్స్ని మనం. సార్ చిన్న ఐస్ క్రీమ్ టెంప్ట్ అయినా కూడా బాధపడుతూ ఉంటారండి. చిన్న ఫ్యాన్ గాలి చల్లని గాలి తగిలితే ఇబ్బంది పడిపోతుంటారు. వర్షం పడితే ఎంజాయ్ చేయలేరు. అసలు డ్రింక్ తీసుకొని ఎవరైనా ఇద్దామంటే వీళ్ళు ముందు కంట్రోల్ చేసుకోవాల్సిన సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఎక్కడైనా చిన్న కకృతి పడినా సరే, చిన్న ఆశ పడినా సరే ఫుడ్ విషయంలో ఎంత బాధపడుతూ ఉంటారో ఈ సైనసైటిస్ ప్రాబ్లం పేషెంట్స్ని అడిగితే చెప్తారండి. సో సైనసైటిస్ అనేది ఈజీగా తగ్గి ప్రాసెస్ అండి. దానికోసం మీరు వేలాది ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనికోసం చాలా మంది ఏంటంటే ఇనిషియల్ ట్రిగరెన్స్లో ఉన్నప్పుడు ఇనిషియల్గా బాధపడుతున్నప్పుడు మాత్రం నేను ఒక 3 మందులు చెప్తానండి మీకు. ఈ 3 మందులకి మీరు మీ కండిషన్ ప్రకారంగా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇక్కడే ట్రీట్మెంట్ అయిపోతుందండి. లక్షణాలను బట్టి మీరు ఆ మెడిసిన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మెడిసిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మందుని మీరు నేను చెప్పిన విధంగా వేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఇంతవరకు ఉన్న కండిషన్ చాలా వరకు మీకు మారిపోతుందండి. చాలా మందికి ఏంటంటే ఇక్కడ ముక్కులోని ముద్దలుగా వచ్చేస్తుంటది కదండి, చీముడు చీత్తూ తేలగా ముద్దలుగా తిక్కగా వచ్చేస్తుంటది కదా. వాళ్ళకి దాంతోపాటు ఇక్కడ ఫేస్ బాగా పెయిన్ వచ్చేస్తుంటుందండి. ఈ భాగాల్లో కానీ లేదా వన్ సైడ్ కానీ లేదా బోత్ సైడ్ కానీ ఈ ముక్కు అరౌండ్ ద నోస్ మనకి పెయిన్ జనరేట్ చేస్తుంటుందండి. సో ఇలాంటి వాళ్ళు ఖాళీ బైక్రోమికమ్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి, 30 పవర్లో తీసుకొని ఒక్క 10 days లైన్గా ఒక డోసు వేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు మీకు రిలీఫ్ వచ్చేస్తుందండి. ఇక్కడ రెండో కండిషన్ కొంతమందికి ఉంటుందండి. చిన్న చల్లదనం తగిలితే వెంటనే ముక్కు పట్టేసేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఆ చల్లదనానికి వెంటనే బాడీ రియాక్ట్ అవుతున్నా, లేకపోతే రాత్రిపూట ముక్కు పర్మనెంట్గా మూసిపోతూ ఉన్న వాళ్ళు మెర్క్సాల్ అని 30 పవర్ మెడిసిన్ తీసుకొని అది రోజుకు ఒక డోస్ చొప్పున ఒక 10 days యూజ్ చేయండి. చాలా వరకు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇంకొందరు అయితే ఎక్కువ మందికి సిమ్టమ్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చండి. అన్ని సిమ్టమ్స్ మిక్స్ అయిపోయి ఉండొచ్చు. ముక్కు పట్టేయడం అనేది ఎక్కువగా మార్నింగ్స్ జరుగుతుంటుంది, నైట్ జరుగుతూ ఉంటుంది. సో మొత్తం ముక్కు అంతా వాచిపోయి ఉంటుందండి. లోపల మనం లైట్ వేసి చూసినా మొత్తం అంతా క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు మాత్రం ఏ కండిషన్లో ఉన్నా ఏ విధంగా ఉన్నా సరే అండి, తూజా 30 పవర్ మెడిసిన్ తీసుకొని ఈ తూజా మెడిసిన్ని మీరు జస్ట్ ఇది ఒక వారం నుంచి 10 రోజుల వరకు డైలీ ఒక డోస్ వేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు మీకు ఈ 3 మందుల్లోని మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తుందండి. సో లక్షణాల ఆధారంగా నేను చెప్పాను కదా, ఆ లక్షణాలను బేస్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ కానీ మనకు తగ్గుముఖం పట్టకపోతే మాత్రమే మీరు కాన్స్టిట్యూషనల్ వేలో మన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ కాన్స్టిట్యూషనల్ వే అంటే కొంచెం డెప్త్గా మనకి కేస్ అనాలిసిస్ చేసి మీ కాన్స్టిట్యూషన్ అనాలిసిస్ చేసి అప్పుడు మెడిసిన్ ఇస్తే మీకు సూటబుల్గా మీరు ఫ్రీ అయిపోతారు తప్ప దీనికోసం మీరు జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేదండి. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళలోని ఎలర్జీ కూడా యాడ్ అయిన వాళ్ళు ఉంటారండి. అంటే నాజల్ ఎలర్జీస్ కూడా యాడ్ అవుతారు. ఈ రెండు కూడా మిక్స్ అయిపోయి కూడా చాలా మంది బాధపడద్దండి. అప్పుడు మనం సమ్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది తప్ప నార్మల్గా ఈ 3 మందులతోని మీరు 70-80% రికవరీ రేట్ వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.